హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా కసువు మోపు ఎంత పెద్ద మోపు. నేను మా అమ్మ మా దగ్గరికి వచ్చి కసువు కోసుకొని మా అమ్మ చిన్నగా ఒక సంచిలో వేసుకుంది బరువు మోసాక అవుదామని. నేనైతే కొంచెం పెద్ద మోపు కట్టుకొని రోడ్డు ఇంటి వెళ్తున్నాను. ఏంద్రా ఈ ప్రమిళ ఇలా వీడియోలు తీస్తుంది, ఇంకేం పని పట ఉండదు అని అనుకుంటారేమో. చూడండి, నేను కష్టపడుకొని నా పని నేను చేసుకొని ఆవులు మేపుకొని కసుకి గడ్డి మోపు ఇంట్లో పని బట్ట పాత సామాన్లు అంతా కడుక్కొని తిని ఆవులు కుడితులు ఇంత పని చేసుకొని మధ్యలో ఏమైనా తీయాలంటే సరుకులు తీయాలంటే వీకోటికి వెళ్తాను. నేనే సరుకులు నెల 1వ తారీఖు పెన్షన్ వస్తాను. ఈ కోటకి వెళ్ళి నేను సరుకులు తెచ్చేస్తాను. మా అమ్మకైతే తెలిసిందని మా అమ్మని పొమ్మంటే నేను పోను, నాకంతా ఏమారిస్తారు, నేను పోనమ్మా అంటుంది. చూడండి, మీరు కూడా చూస్తారు కదా నేను ఎలా కష్టపడతానో. మాలాంటి వాళ్ళకి ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబర్ చేయండి. నాకైతే ఇంగ్లీష్ రాదు, నేను ఇలానే మాట్లాడతాను. సబ్స్క్రైబర్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో. నా ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూస్తున్నారు, ఇంకా బయట రిలేషన్ వాళ్ళు కూడా, దూర బంధువులు కూడా చాలామంది చూస్తున్నారు. అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేనైతే రోడ్డు ఇంటికి వెళ్తున్నాను అనమాట. రోడ్లో బండ్లు వస్తే ఇబ్బంది అనేసి బండ్లు రాని టైం చూసి వీడియో తీస్తున్నాను. ఇంకా 5 గంటలు అయిందనుకో, స్కూల్ వ్యాన్లు ఒక 7 వ్యాన్లు వస్తాయి ఈ దారిలో, ఈ రూట్లో అయితే. చూడండి, నాకైతే కసువు మోపు పెట్టుకొని వీడియో తీసేకైతే అవుతా ఉండలేదు. అయినా నేను తీస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నన్ను నీకు వీడియోస్ తీసేకైతే టైం ఉంటుంది అంటుంది. తనకేం తెలుసు నా బాధ. ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే నా బాధ అర్థమవుతుంది తనకి. ప్రమిళ ఇలా కష్టపడుతుందా అనేసి తనకే ఆశ్చర్యమవుతుంది ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే. ఆమెకేం ఇంట్లో ఉంటుంది, ఆమెలాగా నాకు ఖాళీగా కూర్చోంటే ఎవరు తెచ్చేస్తారు? ఎంత దూరం నడవాలో మీరే చూడండి, ఎంత దూరం వెళ్తాను. నాకైతే ఇప్పుడు నీళ్ళు ఎంత దొప్ప అవుతానో తెలిసిన. నీళ్ళు ఎవరు తెచ్చిస్తారు? వాళ్ళకేం ఎవరు తన నోటికి వస్తే ఏదైనా వస్తే అది అనేస్తుంది. కొంచెం మేనస్ అనేది ఉండాలి మనుషులకి. ఏం వీడియోలో అదే పనిగా వీడియోలు తీసేస్తామా? నెత్తిని ఇంత బరువు పెట్టుకొని కూడా వీడియో తీస్తుంది అంటే పని పట్టలేదా? చెప్పండి. మా అలాంటి వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నాకైతే నడిచేకి కూడా కాలేదు, అలానే వెళ్తున్నాను. ఇంకా ఎంత దూరం నడేవాళ్ళు ఎవరు కూడా బండి నేను మోపేసుకోరు. నడుచుకొని ఎత్తుకొని పోవాలి రోజు. నేను ఇలా బాగా ఎరగా బురుగా వాళ్ళు నడుచుకొని పోతా ఉంటే కుసోక ఎక్కుక అంటారు మా సైడ్ వాళ్ళు. మా లాంటి వాళ్ళు బరువు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడ చూసినట్లు పోతారు. అంటాడు ఆరునేసుకొని వస్తూ ఉంటాడు. ఈ మాటల కింద అన్న కొంచెం దించేసి కొంచెం రెస్ట్ ఎత్తుకొని అనకపోతే అవుతుంది. నా వల్ల అయితే అవుతా ఉండలేదు నడిచేకి. బరువు ఎత్తుకొని చాలా బరువుగా ఉంది నా మొప్ప అయితే. ఈశ్వరా శంభో శంకరా పరమేశ్వరా స్వామి, నాకు ఎవరన్నా నా మోపకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు నంపించు స్వామి. నాకు లిఫ్ట్ వద్దు, నా మోపకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు నంపించు స్వామి. ఈశ్వర పరమేశ్వర
మోపు అయితే ఇక్కడ దించేసిన నీటిలో నా వల్ల ఎక్కువ నడిచే కాలేదు. చూడండి నా మోపు ఎంత పెద్ద మోపు. నా వల్ల అయితే ఏమాత్రం నడిచే కాలేదు. అమ్మ చాలా దూరం నడిచేపని చాలా అయిపోయింది నాకు. కొంచెంసేపు నీటిలో దించేసిండా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎత్తుకొని పోవాలా. మురుగా ఈశ్వర ఓ ఎంత బాగా అది నేను అరుస్తాట అది అరుస్తూ ఉంది. ఓకే బాయ్. నేనైతే కొంచెం రెస్ట్ ఎత్తుకొని మోపెత్తుకొని వెళ్తాను. ఓకే బాయ్.